అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. మీరు దిండు కింద కొన్ని వస్తువులు పెట్టుకుంటే చాలు మీ సంపద పెరుగుతుంది. మరి అవేంటో ఓసారి చూద్దాం. సంపదను పెంచుకోవాలి అనే కోరిక అందరిలోనూ ఉంటుంది. దానికోసం మనం రాత్రి పగళ్ళు తెగ కష్టపడుతూ ఉంటాం. అయితే చాలామంది తాము ఎంత కష్టపడినా డబ్బులు మాత్రం నిలవడం లేదు అని వాపోతూ ఉంటారు. అలాంటి వారు కొన్ని సింపుల్ రెమెడీస్ ఫాలో అవ్వడం వల్ల మీ సంపద నిలుపుకోవచ్చు అని మీకు తెలుసా? నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం. మీరు దిండి కింద కొన్ని వస్తువులు పెట్టుకుంటే చాలు మీ సంపదన పెరుగుతుంది. మరి అవేంటో ఓసారి చూద్దాం. మొదటిది తులసి ఆకులు. తులసి ఆకులను రాత్రి పడుకునే ముందు దిండి కింద పెట్టుకుంటే ఓ దైవికత్వం మీ వెంట ఉన్న అనుభూతి కలుగుతుంది. మీ ఇంట్లో ఏవైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే అది మొత్తం తొలగిపోతుంది. దీనివల్ల మనసుకు ప్రశాంతత కలుగుతుంది, హ్యాపీగా నిద్రపడుతుంది, ఇంట్లో సంపద కూడా పెరుగుతుంది. కాబట్టి రోజు పడుకునే ముందు 2 తులసి ఆకులను దిండి కింద ఉంచుకుంటే సరిపోతుంది. 2 లవంగాలు. మీరు రాత్రి పడుకునే ముందు 2 లవంగాలు దిండి కింద పెట్టుకొని నిద్రపోతే సరిపోతుంది. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవడంతో పాటు ఇంట్లో సంపద పెరగడానికి కూడా సహాయపడుతుంది. ఎక్కడైనా మీ డబ్బులు ఆగిపోతే అవి కూడా తిరిగి మీ చెంతకు చేరుతాయి. ఈ ట్రిక్ నిజంగా మీకు మంచి ఫలితాన్ని అందిస్తుంది. ఓసారి ప్రయత్నించి చూడండి. మూడవది చిన్న అద్దం. మనం పాకెట్లో క్యారీ చేయగల చిన్న అద్దాలు ఉంటాయి కదా, వాటిని కూడా మీరు మీ దిండి కింద పెట్టుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం ఆ అద్దం తీసేసుకుంటుంది. దీనివల్ల మీకు ప్రశాంతమైన నిద్ర లభిస్తుంది. అంతేకాదు మీ సంపద పెరిగే అవకాశం కూడా ఉంది. 4వది పసుపు. ఒక చిన్న పసుపు ప్యాకెట్ని మనం దిండి కింద పెట్టుకొని నిద్రపోతే సరిపోతుంది. దీనివల్ల మనకు జీవితంలో సంపద, ప్రశాంతత లభిస్తుంది. జీవితంలో ఎక్కడ దొరకని ప్రశాంతత మీకు ఈ చిన్న పసుపు ప్యాకెట్ తీసుకువస్తుందంటే మీరు నమ్ముతారా? ఒకసారి చూడండి. జీవితంలోని చాలా బాధల నుంచి విముక్తి లభిస్తుంది. 5వది మంచి స్వచ్ఛమైన గంధం. ఇది కూడా మన జీవితాన్ని మార్చేస్తుంది. గంధం ముక్కను దిండి కింద పెట్టుకొని నిద్రపోవడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. మీకు రావాల్సిన డబ్బులు ఎక్కడైనా ఆగిపోయినా అవి మీ ఇంటికి చేరుతాయి. అంతేకాదు మీకు ఏవైనా అప్పులు ఉన్నా అవి వెంటనే తీరే అవకాశం కూడా ఉంటుంది. ఇక 6వది నెమలికలు. మీరు నమ్మకపోవచ్చు, కానీ నెమలికలు రాత్రి పడుకునే ముందు దిండి కింద పెట్టుకొని పడుకుంటే ఖచ్చితంగా మీ అదృష్టం పెరుగుతుంది, మీ సంపదన కూడా పెరుగుతుంది, పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది, చెడు కళలు కూడా రాకుండా ఉంటాయి. 7వది కర్పూరం. కర్పూరాన్ని స్వచ్ఛతకు మారుపేరుగా చెబుతూ ఉంటారు. ఇలాంటి కర్పూరాన్ని చిన్న ముక్కను మీరు మీ దిండి కింద పెట్టుకొని పడుకున్నా చాలు మీలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఆ స్వచ్ఛమైన కమ్మని వాసనకు ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. మీ ఇంట్లో సంపద కూడా పెరుగుతుంది, అప్పులు తీరుతాయి. మీరు ఎవరికైనా అప్పులు ఇచ్చినా తిరిగి డబ్బులు మీకు అందుతాయి. 8వది ఉప్పు. ఉప్పును కేవలం రుచికి మాత్రమే వాడతారు, కానీ ఉప్పు కూడా మీ జీవితాన్ని మార్చేస్తుంది అంటే మీరు నమ్ముతారా? అవును. కళ్ళ ఉప్పును మీరు చిన్న ప్యాకెట్లో లేదా చిన్న మూటలా చేసి దిండి కింద పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో చాలా మార్పు చూస్తారు. మీకు తెలియని ఓ ప్రశాంతత లభిస్తుంది. రావాల్సిన డబ్బు వచ్చి కూడా చేరుతుంది. నెగటివ్ ఎనర్జీ కూడా తగ్గుతుంది. కాయిన్స్. డబ్బును ఆకర్షించడానికి మనం డబ్బును కూడా వాడవచ్చు. మీరు తల కింద ఓ 2-3 కాయిన్స్ని పెట్టుకొని నిద్రపోతే సరిపోతుంది. ఇలా రెగ్యులర్గా చేయడం వల్ల ఇంట్లో సంపద ఖచ్చితంగా పెరుగుతుంది. కావాలంటే 21 రోజులు ప్రయత్నించి చూడండి. వీటిలో ఏది చేసినా కనీసం వరుసగా 21 రోజులైనా చేయాలి అనే విషయం గుర్తుంచుకోండి.